ఏఐ టెక్నాలజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఇబ్బందికరంగా మారింది. లాయర్లు పిటిషన్ల డ్రాఫ్టింగ్లో ఏఐని వినియోగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధోరణి ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ఉనికి లేని కేసులను కోర్టు చేయడం మంచి పద్ధతి కాదు అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషన్లలో పేర్కొన్న ఆధారాలు ఎక్కడా లేవని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజుల క్రితమే తమ ముందు మెర్సీ వర్సెస్ మ్యాన్ కైండ్ అనే జడ్జిమెంట్ ని కోట్ చేశారని, అసలు ఆ కేసు ఎక్కడా లేదని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. లాయర్లు పిటిషన్ల డ్రాఫ్టింగ్ లో ఏఐని వాడడంతో తమపై మరింత భారం పెరిగిందన్నారు. ఈ మధ్య సుప్రీంకోర్టులో దాఖలవుతున్న స్పెషల్ లీవ్ పిటిషన్స్ లో ఎలాంటి ఆధారాలు లేకుండా పాత జడ్జిమెంట్స్ ని ప్రస్తావిస్తున్నారు అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ దీపాంకర్ గుప్తా ముందు కూడా గతంలో ఇలాంటి పిటిషన్లు వచ్చాయని చెప్పారు సిజేఐ సూర్యకాంత్. ప్రతినిధి గోపీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. గోపీకృష్ణ, ఎక్కడ చూసినా ఏఐ గురించే మాట్లాడుకుంటున్నాం. ఆఖరికి న్యాయ వ్యవస్థని కూడా ఏఐ పట్టి పీడించే పరిస్థితుల్ని ఇప్పుడు మనం గమనిస్తున్నాం. స్వయంగా సుప్రీంకోర్టు ధర్మాసనం దీని గురించి వ్యాఖ్యానించడం, అందులో స్పెషల్గా ఇంకా ఎలాంటి అంశాలు ప్రస్తావించారు న్యాయమూర్తులు? ఏఐ వినియోగం అనేది ఇటు ఆందోళనకరమంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో పిటిషన్లు ఫైల్ చేస్తున్న పిటిషన్లలో ఇటు సుప్రీంకోర్టు గతంలో కోర్టు చేసిన కేసులు అలాగే వాటికి సంబంధించిన వివరాలని రిఫరెన్స్గా తీసుకుని కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉంటారు న్యాయవాదులు. అటువంటిది ఇటు మ్యాన్ వర్సెస్ మెర్సీ అన్న ఒక కేసుకు సంబంధించి అసలు ఆ కేసే లేదు. ఆ కేసుకు సంబంధించి ఎటువంటి కామెంట్స్ కూడా గతంలో సుప్రీంకోర్టు చేయలేదు. కానీ అటువంటి అంశాలని ఏఐ ఆధారితంగా చాట్‌జీపీటీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని ఉపయోగించి ముఖ్యంగా సంబంధిత కేసులకు సంబంధించిన పిటిషన్ డ్రాఫ్టింగ్స్ అనేవి ఆ విధంగా చేస్తూ ముఖ్యంగా ఇటు తమ పనిని తగ్గించుకునేందుకు ఈ కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల న్యాయ వ్యవస్థపై మరింత భారం పడుతుంది. ముఖ్యంగా అసలు అట్లాంటి జడ్జిమెంట్స్ ఉన్నాయా అన్నది రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు మళ్ళీ వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఇంకా పనిని పెంచే అంశంగా ఉంటుంది. గతంలో గడిచిన 6 ఏళ్లుగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సుప్రీంకోర్టులో ఉన్న పరిపాలనా విభాగం కూడా వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జడ్జిమెంట్స్ని తెలుగులోకి అలాగే ఇతర భాషల్లోకి తర్జుమా చేయడం కానీ, లేక కేసుల ముఖ్యంగా ఇటు లిస్టింగ్ని వేగవంతం చేయడం కానీ, ఇటువంటి టెక్నికాలిటీ ఇష్యూస్లో వాడుకోవడం జరుగుతుంది. కానీ ఈ విధంగా లీగల్గా ముఖ్యంగా న్యాయపరమైన అంశాలకు సంబంధించి డ్రాఫ్టింగ్లో కూడా దీన్ని న్యాయవాదులు ఉపయోగించడం అనేది తీవ్ర ఆందోళనకర అంశంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొనడం జరిగింది. ఇది కేవలం ఒక కేసులో కాదు, 2-3 కేసుల్లో కూడా ఇదే విధంగా జరిగింది. ఇటువంటిది చెల్లదు. ఇకపై ముఖ్యంగా ఆ తరహాలో కనుక ఒకవేళ డ్రాఫ్టింగ్ అనేది ఏ ఆధారితంగా చేస్తే కనుక ముఖ్యంగా కేసుకి స్పందన లేని సమాచారం కూడా అందులో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇటువంటి చర్య ముఖ్యంగా డ్రాఫ్టింగ్స్ ఉంటే కనుక కోర్టు ధిక్కరణ చర్యలు అలాగే న్యాయవాదులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి ఒక నియంత్రణ అవసరం. ముఖ్యంగా యాంత్రికంగా పనిని తగ్గించుకునేందుకు ఎంత మేరకు ముఖ్యంగా దీన్ని ఉపయోగించినా కూడా ఒక కేసుకు సంబంధించినంత వరకు మాత్రం ముఖ్యంగా వాదులు ముఖ్యంగా ప్రతివాదులకు సంబంధించిన విషయాలు వాటికి సంబంధించి మాన్యువల్గా వెరిఫై చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా గతంలో సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా టూల్స్ని ఉపయోగించుకోవచ్చు, డ్రాఫ్టింగ్ ఈజీగా అవుతుందని. కానీ మూలాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా అలాగే కోర్టును తప్పుదారి పట్టించే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని చాట్‌జీపీటీని డ్రాఫ్టింగ్లో వినియోగించడం వల్ల కోర్టులపై మరింత భారం పెరుగుతుంది. ఇది చాలా ఆందోళనకర అంశం. ఈ విధంగా ఒకవేళ డ్రాఫ్టింగ్ విషయంలో మీరు ఉపయోగిస్తున్నా కూడా ముఖ్యంగా దాన్ని పూర్తిగా స్థాయిలో వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే పిటిషన్స్ ఫైల్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. చూడాలి మరి న్యాయవాదులు దీన్ని ఎంతవరకు పాటిస్తారనేది. రైట్, థ్యాంక్ యూ గోపి. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, ముందు నోరు జారనేలా, తర్వాత సారీ చెప్పనేలా అన్నట్టుగా ఉంది కావేరీ బరువా అనే బ్రాండ్ స్ట్రాటజిస్ట్ తీరు. హీరో అల్లు అర్జున్ మీద ఒక పెద్ద అలిగేషన్ వేసింది. 42 డూస్ అండ్ డోంట్స్ అంటూ ఏవేవో ఆరోపణలు చేసింది. ఓ పాడ్కాస్ట్లో టెలికాస్ట్ అయిన ఆ 20 సెకండ్ల క్లిప్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అర్జున్ అభిమానులే కాదు, ఆయనతో వర్క్ చేసిన తోటి నటీనటులు కూడా కావేరీ ఆరోపణలను ఖండాలుగా నరికేశారు. కావేరీపైనే కాదు, టెలికాస్ట్ చేసిన పాడ్కాస్ట్ పైన, యాంకర్ పైన విమర్శలతో విరుచుకుపడ్డారు. చివరకు తప్పు తెలుసుకొని ఇప్పుడు సారీ చెప్పింది కావేరీ. అసలు ఆ పాడ్కాస్ట్లో స్వీకృతి కావేరీ బరువాకు జరిగిన కన్వర్జేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. అవి కావేరీ బరువా మాట్లాడిన మాటలు.
ఒక అల్లు అర్జున్ కలవాలంటే 42 రూల్స్ ఉంటాయని, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదని, షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దని, సర్ అని మాత్రమే పిలవాలని, ఇలా 42 రూల్స్ ఉన్నాయని ఆమె అప్పుడు చెప్పింది. ఆ మాటల వల్ల వివాదం వచ్చింది. ఆ వివాదం పెరిగిన కొద్దీ సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, అభిమానులు అల్లు అర్జున్కి మద్దతుగా నిలిచారు. అర్జున్ని సమర్థించడమే కాకుండా భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవల్ని కూడా ప్రశంసించారు. దీంతో తనపై తీవ్ర వ్యతిరేకత పెరగడంతో కావేరి ఒక ఓపెన్ లెటర్ ద్వారా సారీ చెప్పింది. ఇవాళ రేపు పాడ్కాస్ట్ నుంచి ఆ కాంట్రవర్సీ క్లిప్ని కూడా తొలగించారు. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ లైవ్లో ఉన్నారు. లక్ష్మీనారాయణ, అప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు, ఇవాళ సారీ చెప్పారు. ఈ మధ్యలో ఏం జరిగింది? అండ్ ఈ సారీ చెప్పిన తర్వాత అల్లు అర్జున్ టీం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? అంటే గత వారం రోజులుగా ఈ కావేరీ బరువా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో ఇటు సౌత్ ఇండియాలో కానీ అటు నార్త్ ఇండియాలో కానీ చాలా చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ని కలిసిన వాళ్ళకి అల్లు అర్జున్ ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, అతని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలాంటి ఇది ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కావేరీ బరువా చేసిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో చూసిన అల్లు అర్జున్ టీము వెంటనే స్పందించి వాళ్లకు లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కావేరీ బరువా అండ్ ఆ పాడ్కాస్ట్ చేసినటువంటి స్వీకృతి ఇద్దరు లీగల్గా రిప్లై ఇస్తూ ఈరోజు ఓపెన్గా సోషల్ మీడియాలో మళ్ళీ వాళ్ళ సారీని పోస్ట్ చేయడం జరిగింది. కావేరీ బరువామో నాకు తెలియదు, ఇప్పటివరకు నేను క్రాస్ చెక్ చేసుకోకుండా ఏదో కొన్ని మాట్లాడే టైంలో ఈ పదాలు వచ్చేసాయి, అనుకోకుండా ఇలా జరిగింది, భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటిది జరగనివ్వను, దీనికి అన్నిటికీ నేను చింతిస్తున్నాను అంటూ కావేరీ బరువా ఒకవైపు సారీ చెప్తే మరోవైపు స్వీకృతి మాత్రము ఈ అంశాలు మా దృష్టిలో లేవు, ఆవిడ మాట్లాడిన మాటలు అవి తప్పుగా తెలుసుకొని మేము వెంటనే అవి రీల్స్ నుంచి కానీ ట్వీట్ కానీ డిలీట్ చేశాము. అది పాడ్కాస్ట్ చేసింది కూడా ఆ ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేశాము. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆ ఎపిసోడ్ని మళ్ళీ మేము రీప్రజెంట్ చేసే అవకాశం లేదు, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదంటూ ఒక ఓపెన్ లెటర్ ఇద్దరు ఇవ్వడం జరిగింది. అది లాయర్ నుంచి నోటీస్ వెళ్ళిన తర్వాత వీళ్ళు స్పందించిన విధానం ఇలా ఉంది. అయితే మరోవైపు అల్లు అర్జున్ టీం మాత్రం భవిష్యత్తులో వీళ్ళు ఇలాంటి పునరావృతం కాకుండా, ఎలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటానంటూ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే తప్ప వాళ్ళ సారీని స్వాగతించే విధంగా లేనట్టుగా మనకు తెలుస్తోంది సమాచారం. చూడాలి ప్రస్తుతం ఈ వీళ్ళ సారీతో, వీళ్ళ బహిరంగ క్షమాపణతో అల్లు అర్జున్ టీం శాంతిస్తుందా, లేదు అంటే వాళ్ళ వైపు నుంచి ఇంకా లీగల్గా ఏమైనా అథెంటికేట్ అఫిడవిట్ లాంటిది ఏమైనా తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ లక్ష్మీనారాయణ. కమింగ్ టు థర్డ్ న్యూస్, ఓవర్ వెయిట్తో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కాసింత బరువు తగ్గుదామన్న ఆశతో ఒబేస్లు చేసే మధ్యంతర ఉపవాసాలు ఉత్తుత్తవే అని తేలిపోయింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో ఒరిగేదేం లేదంటున్నారు రీసెర్చర్స్. కడుపు మార్చుకొని ఏళ్ల తరబడి ఇలా ఉపవాసం పాటించినా పర్మనెంట్ సొల్యూషన్ దొరకదని తేల్చేశారు. దీంతో కోట్లాది మంది అభినవ ఆరోగ్యాభిలాషుల గుండెల్లో గులకరాయపడ్డట్టయింది. అసలు ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? ఏం తినాలి అనేది కాదు, ఎప్పుడు తినాలి అనే కాన్సెప్ట్ మీద నడిచేదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అయితే ఒక్క రోజులో కొన్ని గంటలు ఆహారం తీసుకొని మిగిలిన గంటలు పూర్తిగా ఉపవాసం ఉండటం. ఇందులోనే మరో రకం ఏంటంటే వారంలో 5 రోజులు పుష్టిగా తినటం, మిగతా 2 రోజులు ఖాళీ కడుపుతో ఉండటం. క్యాలరీస్ తగ్గుతాయని, కొవ్వు బర్న్ అవుతుందని, ముఖ్యంగా పొట్ట కరిగిపోతుందని, ఫైనల్గా బరువు తగ్గుతారని ఓ ఆశ. ఇదేం కొత్తది కాదు. ముక్కోటి ఏకాదశి, శివరాత్రి లాంటి పర్వదినాల్లో చేసే ఉపవాసం లాంటిదే. కాకపోతే కొత్త రకం, కొత్త పేరు పెట్టుకొని పాపులర్ చేసుకున్నారు. ఇప్పుడు హార్ట్ బ్రేకింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది జస్ట్ హైప్ మాత్రమే, అంత బెనిఫిట్స్ ఏం ఉండవని చెప్తున్నారు. అసలు ఈ ట్రెండ్ ఉపవాసం ఎంత మాత్రం ప్రయోజనకరం అనే కోణంలో కూడా 22 అధ్యయనాలు చేస్తే దాదాపు అన్నిట్లో కూడా నెగిటివ్ రిజల్ట్సే వచ్చాయి. ఉంటే గింటే చిన్న బెనిఫిట్స్ ఉండొచ్చు కాక, కానీ మెటబాలిక్ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయన్న సెంటిమెంట్ మాత్రం శుద్ధ తప్పు అంటున్నాయి తాజా అధ్యయనాలు. మొదట్లో ఆకలి, తలనొప్పి, అలసట, చిరాకు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా చెల్లేద్దో అంటూ ఈ ట్రెండ్ ఉపవాసానికి జై కొట్టారు కొంతమంది జనాలు. కొలెస్ట్రాల్, బీపీ తగ్గి గుండెకి లైఫ్ కూడా పెరుగుతుందని, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని, టైప్ 2 డయాబెటీస్ రిస్క్ తగ్గుతుందని కూడా చెప్పుకునేవారు. కానీ అదంతా అపోహ మాత్రమేనా? ఎందుకంటే ఏళ్ల తరబడి ఇటువంటి ఉపవాసం పాటించినా ప్రత్యేకించి అటువంటి ప్రయోజనాలు దక్కలేదని తేలింది.
పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు కొన్ని ఏళ్ల తరబడి చేస్తున్నారు, దీనివల్ల బెనిఫిట్స్ ఏం లేవా? రీసెర్చెస్ చేసినటువంటి తాజా అధ్యయనంలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఈ మధ్య కాలంలో గత కొన్నేళ్ళుగా చాలా ట్రెండింగ్లో ఉన్న పదం అనేది చెప్పుకోవాలి. ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్గా చెప్పుకుంటారు. డైటింగ్ చేసేవాళ్ళు, ఫిట్నెస్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నామని అంటున్నారు. సో దీనిపైనే ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తమైనాయి. కొక్రైన్ కొలాబరేషన్ అనే సంస్థ దాదాపుగా 4-5 ఖండాల్లో 5-6 దేశాల్లో సుమారు 2000 మందిపై అధ్యయనం జరిపి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఎలాంటి ఫలితాలు లేవనే ఒక అధ్యయనాన్ని రిలీజ్ చేసింది. దీనిపైన ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అంతేకాదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది పెద్ద ప్రయోజనం లేదు. ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక బెస్ట్ సొల్యూషన్ ఆప్షన్ అయితే ఈ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు, అలాగే ఈటింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, పిల్లలకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని చేయకూడదని డాక్టర్స్ చెబుతారు. ఇది ఇక్కడే అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇది ఒక ప్రాపర్ సొల్యూషన్ కాదు, ఇది కేవలం హైప్ మాత్రమే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక మీల్కి ఇంకో మీల్కి మధ్య ఉండే ఏదైతే గ్యాప్ ఉంటుందో, సాధారణంగా ఒక మీల్కి ఇంకొక మీల్కి 4 గంటలు డైజెస్టివ్ సిస్టమ్ ప్రకారం 4 అవర్స్ టైం ఉంటే సరిపోతుంది. తర్వాత మామూలుగా ఇంకో మీల్కి వెళ్ళొచ్చు. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒకసారి మీల్ తీసుకున్న తర్వాత ఇంకో మీల్కి 8 నుంచి 12 గంటల టైం తీసుకొని చేసే ఫాస్టింగ్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో వీళ్ళు చెప్పే ఫార్ములా ఏంటంటే ఒకసారి మీల్ తీసుకున్న తర్వాత 4 గంటల తర్వాత అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో మళ్ళీ వెంటనే తింటే మళ్ళీ అది ఫ్యాట్ కింద టర్న్ అవుతుంది. ఒకవేళ దాన్ని కనుక అలాగే కంటిన్యూ చేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఈ శరీరంలో ఉన్న ఈ కొవ్వు ఏదైతే ఉంటుందో అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వటం వల్ల మనిషికి శక్తి వస్తుంది. దాంతోపాటుగా కూడా ఇంట్లో ఉన్న బాడీలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. దీన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటారు. సో దీంట్లో పెద్దగా ప్రయోజనాలు లేవనేదే ఇప్పుడు తెలుస్తున్న అధ్యయనాల ప్రకారం. ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన వాళ్ళు దీని మీద తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఈ పరిశోధన ఏదైతే జరిపారో కేవలం 12 నెలలు మాత్రమే, ఈ 12 నెలల 1 ఇయర్ లోపే ఈ పరిశోధన రిజల్ట్ను తీసుకున్నారు. కాబట్టి దీని మీద ఇంకా లోతైన అధ్యయనాలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద జరపాలని చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఇది కేవలం ధనిక దేశాల్లో ఈ తెల్ల జాతీయుల పైనే ఎక్కువ పరిశోధనలు జరిగాయి కాబట్టి అక్కడ ఆహార అలవాట్లు, ఆహార పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మొత్తం అందరికీ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే దాని మీద అప్లికబుల్ అవుతుంది. ఇది ఒక హెల్దియర్ వే అని చెప్పడం కూడా డౌట్ అయిన సిచ్యువేషన్ అనేది చెప్తున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు దీనిపై పరిశోధనలు చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పెద్దగా ప్రయోజనం లేని అంశమని ఒక కంక్లూజన్కి అయితే వస్తున్నాయి. దీనిపై ఇంకా లోతైన అధ్యయనాలు జరగాలని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మైనర్ బాలిక హత్య కేసులో స్థానికులు ఆందోళన చేస్తున్నారు. నిందితుడు కులవర్ధన్ని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైవే దిగ్బంధించి ఆందోళన చేపట్టారు స్థానికులు. చిన్నారి తండ్రితో ఫోన్లో మాట్లాడారు హోంమంత్రి అనిత. నిందితుడికి మరణశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతదేహం ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు యత్నించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఘటనపై స్థానికులు నిరసన కొనసాగిస్తున్నారు. 7 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, నిందితుడు ఆమె మృతదేహాన్ని డ్రమ్లో దాయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడు కులవర్ధన్ బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు స్థానికులు. నిన్న బాలిక మిస్ అవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్థానికులతో కలిసి గాలింపు చేపట్టారు. దీంతో బాలిక ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న కులవర్ధన్ అనే యువకుడి ఇంట్లోనే డ్రమ్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కి తరలించారు. అయితే నిందితుడిని తమకి అప్పగించాలంటూ నిరసనకు దిగారు గ్రామస్తులు. ఘటనా స్థలానికి చేరుకున్న రాయచోటి డీఎస్పీ బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు బాలిక మృతిపై స్పందించారు హోంమంత్రి అనిత. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేశామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వం తరపున వారికి భరోసా ఇచ్చారు. నేను దేవస్థానంకి పోయి పూజ చేసుకుని బిడ్డ కనపడాలని చెప్పి వచ్చినాను. ఆ లోపల నేను వచ్చే గుడికి 7 గంటల లోపలనే ఆ పర్సన్ ని పంపించేసినారు. బాడీ చూస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి సారాలతో కూడా చెప్పేసిపోయినాడంట. మా ఇంటి వెనకాల అతను ఉండేది. మాకైతే మేము 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఉన్నాం మేడం. 35 ఏళ్ళు విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో ఒక్కొక్క విషయం చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీకు యాడ్ జరగాలంటే ఎవరైనా
కావాలి మేడం, కావాలి. ఎవిడెన్స్ కావాలంటే ఆ బిడ్డకి పోస్ట్ మార్టం చేయాలయ్యా. ఎంత బాగా నాకు అర్థం అవుతుంది, కరెక్టే మేడం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, బాలిక హత్య అసలు ఏ విధంగా జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు, ఏమైనా క్లూస్ దొరికాయా? అంటే ఇప్పటి వరకు కూడా బాలిక హత్యకు సంబంధించిన వివరాలు ఏవి కూడా పోలీసులు స్పందించలేదు. మరోవైపు నిందితుడు ప్రస్తుతం ఇప్పుడు అదుపులో ఉన్నాడు కాబట్టి కులవర్ధని హత్య చేసి ఉంటాడని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు కాబట్టి అతన్ని ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అయితే స్థానికులంతా కూడా కులవర్ధను క్యారెక్టరు లేదా అతను నేర చరిత్ర ఉంది, అతను అక్కడ మహిళల్ని అందరినీ కూడా టీజింగ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అతనిపైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి అతని ఇంట్లోనే డెడ్ బాడీ ఉన్నట్లుగా పోలీసులు కూడా గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా కులవర్ధనే హంతకుడని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. అతని నుంచి సమాచారం వస్తే తప్ప ఏ రకంగా హత్య జరిగింది అన్నది మాత్రం బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పుడైతే పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాలేదు. దాదాపుగా 7-8 గంటలుగా నీరుగొట్టివారిపల్లిలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినా కనీసము కులవర్ధన్ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేయడానికి తలకిందు తపస్సు చేసినట్టుగానే పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అక్కడికి కడప జిల్లా ఎస్పీ వచ్చాడు, అట్లాగే మదనపల్లి సబ్ కలెక్టర్ కూడా అక్కడే ఉంది. అంటే వీళ్ళెవరినీ కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి. క్రూజ్ టీం కూడా ఉదయం నుంచి కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకునే ప్రయత్నం స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయులుగానే పోలీసులు ఉండిపోయారు. డెడ్ బాడీకి అంటే బయటికి తీసి పోస్టుమార్టం తరలిస్తే తప్ప అమ్మాయి హత్యకు ఏ రకంగా గురైందనే విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదైతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం గొంతు కోసినట్టుగా తెలుస్తుంది. మరి ఆ అమ్మాయిని ఎందుకు అంటే ఒక మైనర్ బాలికను ఈ యువకుడు కులవర్ధన్ ఎందుకు గొంతు కోసి హతమార్చాడు అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఈ రెండు కుటుంబాలు ఒకే సామాజిక వర్గానికి సంబంధించింది. మొత్తంగా ఒకే నేరుగుట్టివారిపాలెంలో పక్కపక్క వీధిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నేత కార్మికులే. వీరందరూ మగ్గం నేసే వాళ్ళైతే కుటుంబాల మధ్య ఏదైనా తగాదా ఉందా, లేదు ఈ అమ్మాయి మైనర్ బాలికను హత్య చేసేంత కక్ష కులవర్ధనకు ఎందుకుంది అనేది వివరాలు బయటికి రావాల్సి అంటే ఖచ్చితంగా పోలీసులు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా క్లూస్ టీంతో సహా పోలీసులందరూ కూడా ఆధారాలు సేకరించే పనిలో ఉన్న పోలీసులకు కానీ లేదంటే అధికారులకి ఏ రకంగా కూడా స్థానికులు సహకరించే పరిస్థితి లేనట్టుగా స్పష్టమవుతుంది. ప్రభుత్వము పూర్తిగా హామీ ఇచ్చింది, ఖచ్చితంగా నిందితుడికి తగిన శిక్ష విధిస్తాము, ఏదో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామంటూ సాక్షాత్తు హోంమంత్రి మాట్లాడాడు. అట్లాగే ఎస్పీ స్వయానా రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకో ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా కూడా అదుపులోకి రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఆ మైనర్ బాలిక ఏ రకంగా హత్యకు గురైంది, ఈ రెండు కుటుంబాల మధ్య ఏ రకమైన తగాదా ఉంది, అసలు ఈ పూర్తి వివరాలు రావాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం లోపలికి వెళ్ళాలంటేనే అదుపులోకి రాని పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా మరోవైపు హైవేలో కూడా ఆందోళన కొనసాగుతుంది. అక్కడ 5-6 గంటలుగా హైవేను ఇబ్బందులు పెడుతూ రాకపోకలు కూడా అంతరాయం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసులు ప్రయత్నం చేస్తున్నా ఇప్పటి వరకు అయితే పోలీసుల్లోకి కానీ అధికారులకు కానీ పరిస్థితే అదుపులోకి రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా మైనర్ బాలిక ఏ రకంగా హత్యకు గురైంది, ఎందుకు హత్యకు గురైంది అన్న విషయం మాత్రం ఇప్పటి వరకు స్పష్టం కాని పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు. 11 మున్సిపాలిటీల్లో గెలిచేదెవరు నిలిచేదెవరు అన్న ఉత్కంఠకు దాదాపుగా తెరపడింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 105 క్లియర్ అవ్వగా నిన్న వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీల్లో ఇవాళ ఎన్నిక జరిగింది. ఈ రోజు కూడా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు సర్వశక్తులు ప్రయత్నాలు చేశాయి. పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఆందోళనకు సైతం దిగారు. కోరం లేకపోవడంతో మళ్లీ 3 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. 7 చోట్ల కాంగ్రెస్, 1 చోట బీఆర్ఎస్ గెలిచింది. సుల్తానాబాద్, కాగజ్ నగర్, ఇల్లందు, జహీరాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ విజయ దుందుమి మోగించింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ మధ్య జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2 చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బలాబలాలు సమానంగా ఉన్నాయి. దీంతో అధికారులు లాటరీ తీశారు. లాటరీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్ అభ్యర్థుల పేర్లు రావడంతో ఆ 2 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తాను ఏం సమాధానం చెప్పాలని భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించారంటూ ఆవేదన చెందారు.
ఇటు ఇంద్రేశంలో బీఆర్ఎస్ గెలిచింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని సైతం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నిక కోర్టు పరిధిలో ఉండడంతో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేతన్పల్లి మున్సిపల్ ఎన్నిక వాయిదా పడింది. ఇరు వర్గాల గొడవతో అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. కోరం వచ్చినా అధికారులు ఎన్నిక నిర్వహించలేదు. ఎన్నిక చేపట్టాలని బీఆర్ఎస్ సిపిఐ సభ్యులు డిమాండ్ చేశారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ పార్టీ అభ్యర్థులతో కలిసి బయటకు వెళ్లారు. బీఆర్ఎస్ సభ్యులు తమపై దురుసుగా ప్రవర్తించారని వివేక్ ఆరోపించారు. ఇటు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సైతం తగ్గేదేలే అంటున్నారు. తమకు బలం ఉన్నా కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు. దీంతో ఎన్నికలు మళ్లీ వాయిదా పడింది. ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్లోనూ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రెండో రోజు కోరం లేకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎన్నిక ముగిసినా హైకోర్టు స్టే కారణంగా ఫలితం అధికారికంగా ప్రకటించలేదు. నిన్న ఇద్దరు కౌన్సిలర్ల మిస్సింగ్ పై కోర్టుకు వెళ్లారు కాంగ్రెస్ నేతలు. ఫలితంగా కోర్టు స్టే విధించింది. 15 మంది మద్దతుతో ఇబ్రహీంపట్నం పీఠం బీఆర్ఎస్ దక్కించుకున్నప్పటికీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. సో నరేష్, ఏం జరుగుతోంది? పెండింగ్ లో ఉన్న స్థానాల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు ఉండగా ఇప్పటికే 94 కాంగ్రెస్ కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ 17 కైవసం చేసుకుంది, బీజేపీ 2, 3 ఇప్పటికీ వాయిదా పడ్డాయి. రెండో రోజు సమయం ఇచ్చినా కూడా కేతన్పల్లి, ఖానాపూర్, అటు ఇబ్రహీంపట్నం వాయిదా పడ్డ పరిస్థితి. ఇబ్రహీంపట్నంకు సంబంధించి 19వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్కు సంబంధించిన ఎన్నికల కమిషను ఇంకా క్లియర్ చేయకపోవడం, 22కు కోర్టు పరిధిలోకి వెళ్లడంతో 22కు వాయిదా పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కేతన్పల్లికి, కేతన్పల్లికి సంబంధించి, ఖానాపూర్కు సంబంధించి ఇష్యూ ఇంకా కంటిన్యూ అయ్యింది. ఈరోజు కేతన్పల్లిలో మాత్రం ఉత్కంఠ వాతావరణం కంటిన్యూ అయింది. కోరమంచా వచ్చిన ఎక్సాఫిషియల్గా మంత్రి, ఎంపీ గడ్డం వంశీ, మంత్రి వివేక్ హాజరైనా కూడా ఒక ఉత్కంఠ వాతావరణంలో కౌన్సిల్ హాల్లో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. బయట వాతావరణం అంతా ఉత్కంఠంగా మారడంతో ఆ లోపల జరిగిన వివాదం కారణంగా కాంగ్రెస్ తమ బలం నిరూపించుకోకుండానే బయటకు వచ్చేసింది. మంత్రి వివేక్తో పాటుగా వంశీ కూడా బయటకు రావడంతో కోరం లేక వాయిదా వేసినట్టుగానైతే ఎన్నికల అధికారులు చెప్పారు. కానీ సిపిఎం, బీఆర్ఎస్కు మాత్రం తమ పూర్తి బలం ఉంది, మెజార్టీ సంఖ్య ఉంది, 14 సంఖ్య ఉంది, మ్యాజిక్ ఫిగర్ దాటి ఉన్నాం, ఎన్నికలు నిర్వహించాలి, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ వాదనకు దిగారు, గొడవ చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆ సమయం ముగిసిపోవడంతో ఎన్నికల కమిషన్ ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి వాయిదా పడినట్టుగా ప్రకటించింది. మరి ఎన్నికల కమిషన్ ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి తేదీ ఎప్పుడు ప్రకటిస్తుందన్నది ఒక టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 2 కీలకంగా ఉన్నాయి, ఖానాపూర్, కేతన్పల్లి. ఖానాపూర్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా అక్కడ గెలిచాయి. 12 స్థానాలకు ఎన్నికలు జరగక బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 1, స్వతంత్ర అభ్యర్థి 1 గెలిచారు. ఎక్సాఫిషియోతో 5 స్థానాల బలంతో ఈరోజు కోరు కార్యాలయానికి వచ్చినా కూడా కౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్, బీజేపీ రాకపోవడంతో రెండో రోజు వాయిదా వేస్తున్నట్టుగా ఎన్నికల అధికారులు అయితే తేటతెల్లం చేశారు. కాగజ్ నగర్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఓవరాల్గా నిన్న 11 మున్సిపాలిటీలు వాయిదా పడితే ఆ 11 మున్సిపాలిటీల్లో కేవలం 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంద్రేశం బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళింది, ఇబ్రహీంపట్నం కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళినప్పటికీ కోర్టు పరిధిలోకి చేరింది. ఇటు తొర్రూరు, జనగాం మాత్రము లక్కీ డ్రాలో కాంగ్రెస్కు చేరడంతో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సత్తా చాటినట్టుగానైతే ఉంది. 3 మున్సిపాలిటీల పూర్తి ఎప్పుడు చేస్తారు, ఎన్నికల కమిషన్ ఏ విధంగా నిర్ణయం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. రైట్ నరేష్.